ఒకసారి ప్రభాత సమయాన స్వామి వివేకానంద నది ఒడ్డున కూర్చొని తన శిష్యునితో ఇలా చెప్పారు. మన జీవితంలో మార్పు కోరుకునే ప్రతి ఒక్కరికి మొదటి అడుగు మన ఆలోచనల మార్పే. మన ఆలోచనలు మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. తాత్కాలిక అశాంతి, ఆందోళన లేదా నిరాశతో సతమతమవుతుంటారు. మరి నేటి మన మాటల్లో మీకు ఒక మార్గం చూపుతాను. మన ఆలోచనలను ఎలా సానుకూలంగా మార్చుకోవాలో ఒక కథ ద్వారా తెలుసుకుందాం. అనేక సంవత్సరాల క్రితం ఒక యువకుడు నన్ను అడిగాడు, స్వామీజీ, నా మనసు ఏ పనిలోనూ స్థిరంగా ఉండటం లేదు. నా సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకుంటే నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఆ యువకుడికి నేను చెప్పాను, నువ్వు నీ ఆలోచనల మీద నియంత్రణ సాధిస్తే నీ జీవితం సానుకూల మార్గంలో పయనిస్తుంది. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. అందుకే మన ఆలోచనలను పాజిటివ్గా మార్చుకోవడమే మన మొదటి బాధ్యత. మీరు వినండి. మన ఆలోచనలు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న భావోద్వేగాలు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. పాజిటివ్ ఆలోచనలు శక్తివంతమైన ఒక తరంగంలా మన జీవితాన్ని లాఘవంగా మరియు ఉల్లాసంగా చేస్తాయి. అదే నెగటివ్ ఆలోచనలు చెడు అలవాట్లను, చెడు పరిసరాలను మన వైపు ఆకర్షిస్తాయి. గతంలో నేను ఇలా చెప్పేవాడిని, మీరు మీ లక్ష్యంపై కేంద్రీకరించండి. పాజిటివ్గా ఆలోచించడం అనేది ఒక సాధన. మొదటి రోజు కష్టంగానే అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే అది ఒక ఆహ్లాదకరమైన ఆత్మవిశ్వాసంగా మారుతుంది. ఇప్పుడు సానుకూల ఆలోచనల అభ్యాసం కోసం కొన్ని సులభమైన పద్ధతులను మీకు చెబుతాను, వినండి. ఇది చాలా సాధారణం. 1. ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానం చేయండి. మనస్సు ప్రశాంతంగా ఉంటే ఆలోచనలు సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. 2. సంతోషకరమైన సంఘటనలను గుర్తు చేసుకోండి. ఉదాహరణకు, ఒక చిన్న మంచి పని చేయండి, అది ఒక కొత్త ఆశను ఇవ్వగలదు. 3. చిన్న విషయాలకు కృతజ్ఞత చెప్పడం ప్రారంభించండి. ఉదాహరణకు, ఈ రోజు కష్టపడే అవకాశాన్ని నాకిచ్చినందుకు సృష్టికర్తకు ధన్యవాదాలు తెలపండి. 4. సానుకూలమైన మాటలు మాట్లాడండి. నేను చేయగలను అనే మాటలు మీకు కొత్త స్ఫూర్తిని ఇస్తాయి. 5. మనసు అశాంతిలో ఉన్నప్పుడు బాధపడటం ఆపండి. సమస్యల గురించి ఎప్పుడూ చింతిస్తూ ఉండకండి. అందుకు బదులుగా ఒక పరిష్కారాన్ని ఆలోచించండి. చిన్నప్పుడు నా గురువు నాకు ఒక మార్గం చూపించారు. ఒకసారి నాకు కష్టం అనిపిస్తున్నప్పుడు ఆయన చెప్పారు, నీకు సమస్యలు ఉన్నాయనుకున్నప్పుడు నీ మనసు నీ శక్తిని కోల్పోతుంది. కానీ నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం కనుగొనడం తేలికవుతుంది. ఇది నేను అనేకసార్లు అనుభవించాను. నేను భారతదేశాన్ని వీడి పశ్చిమ దేశాలకు వెళ్లినప్పుడు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కానీ నా విశ్వాసం ఎప్పుడూ తగ్గలేదు. అందుకే నేను మీకు చెబుతున్నాను, మంచి ఆలోచనలు మీకు మరింత శక్తి ఇస్తాయి. మిత్రులారా, గుర్తుంచుకోండి, పాజిటివ్ ఆలోచన అనేది ఒక విద్య. అది మనం జీవితాంతం అభ్యాసం చేయాల్సినది. మీ ఆలోచనలు మంచివిగా ఉంటే మీ జీవితం సుసంపన్నంగా ఉంటుందని నమ్మండి. ఇప్పుడు మీ చేతిలో శక్తి ఉంది. మీ ఆలోచనలు మార్చండి. మీ జీవితం కొత్త దారిలో ప్రయాణిస్తుంది. మిత్రులారా, స్వామి వివేకానంద చెప్పినట్లు మనం కూడా పాజిటివ్గా ఆలోచించటం అలవాటు చేసుకుందాం. ధన్యవాదాలు. ఇలాంటి ఆలోచనలతో మనం ముందుకు సాగుదాం. మరిన్ని స్ఫూర్తిదాయక సందేశాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అనుభవాలను కామెంట్స్లో చెప్పండి.